వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతోంది. పాప కనిపించకుండా పోయి 6 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తూ సరికొత్తగా ప్లాన్ బిని అమలు చేస్తున్నారు. ఈ కేసును పూర్తిగా కిడ్నాప్ కోణంలోనే విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో వాళ్ళ పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారింది. ఈ మిస్టరీ కేసులో చిన్నారి తల్లి భవానీ ఇచ్చిన స్టేట్మెంట్ అత్యంత కీలకంగా మారింది. గత జనవరి నెలలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో పెద్ద గొడవ జరిగిందని ఆమె పోలీసులకు వెల్లడించారు. ఆ సమయంలో 5 వ్యక్తులు వచ్చి తన భర్తను చంపేస్తామని తీవ్రంగా బెదిరించారట. అంతటితో ఆగకుండా ఆ బెదిరింపులు జరిగిన కొద్ది రోజులకే ముఖాలకు మాస్కులు ధరించిన 2 గుర్తు తెలియని దుండగులు తమ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారని భవానీ తెలిపారు. దీంతో కారు కోసం గొడవ పడిన ఆ వ్యక్తులే ప్లాన్ ప్రకారం చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా ఇంత చిన్న వయసున్న చిన్నారులు పూర్తిగా పరిచయం ఉన్న వారైతేనే వారి వెంట వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ కిడ్నాప్ వ్యవహారం కుటుంబానికి బాగా తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో గొడవ పెట్టుకున్న ఆ వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు పాప కుటుంబ సభ్యులు, బంధువుల కాల్ డేటాను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు పాప అదృశ్యమైన మొదటి 2 నుంచి 3 గంటల వ్యవధిలో అసలు ఏం జరిగింది అనే అంశంపై పోలీసులు గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గ్రామ పరిధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినప్పటికీ ఎక్కడా చిన్నారి ఆనవాళ్లు దొరకకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా చిన్నారిని ఎక్కడికైనా తరలించారా, లేకుంటే స్థానికంగానే ఎక్కడైనా దాచారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఈ కేసులో ఊహించని విధంగా ఒక పెంపుడు కుక్క కీలక క్లూగా మారింది. గత శనివారం బాలికతో పాటే కనిపించకుండా పోయిన ఈ శునకం మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా తోటలోని మకాం వద్దకు తిరిగి వచ్చింది. అక్కడ భారీగా ఉన్న పోలీసులు జనాన్ని చూసి భయపడి మళ్లీ పారిపోవడానికి ప్రయత్నించింది. 5 రోజుల పాటు చిన్నారి ఎక్కడ ఉందో ఈ కుక్కకు తెలిసి ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు యువకుల సాయంతో ఆ శునకాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆందోళనతో రౌద్రంగా ఉన్న ఆ కుక్కకు శాంతపరిచేందుకు చిన్నారి తల్లిదండ్రులు, డాగ్ ట్రైనర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ 5 రోజులు ఆ కుక్క ఏ ప్రాంతాల్లో తిరిగిందనేది గుర్తిస్తే పాప ఆచూకీ దొరుకుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ కుక్కకు జీపీఎస్ పరికరాన్ని అమర్చి బాలిక తండ్రితో పాటు వెనుక పోలీస్ జాగిలాలను పంపడం ద్వారా తోట పరిసర ప్రాంతాల్లో గాలింపును తీవ్రం చేశారు. ఈ వినూత్న ప్రయత్నంలోనైనా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఇంతగా పాప కనిపించకుండా పోయి 6 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా పోలీసులు ఇంకా సమాచారం కనుక్కోకపోవడం ఎంతటి ఇది పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అసలు రవిచంద్ర, కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీకి సంబంధించి సిహెచ్ అగ్రహారంలో మిస్సింగ్ అయినటువంటి చిన్నారి శంకర జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి రోజుకు ఉత్కంఠగా మారిపోయింది. ఇప్పటికే 6 రోజులు గడిచిపోయినప్పటికీ ఆ చిన్న రాజులకి అయితే లభించకపోవడంతో అటు గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతారు. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఏదైతే చిన్నారితో పాటు వెళ్ళినటువంటి పెంపుడు శునకాలకి సంబంధించి పూర్తిగా కూడా 3 రోజుల తర్వాత ఏదైతే శనివారం ఉదయం 11 గంటల ప్రాంతం తర్వాత చిన్నారితో పాటు మిస్ అయినటువంటి పెంపుడు కుక్క ఒకసారిగా మంగళవారం మధ్యాహ్నం ఏదైతే కుటుంబ సభ్యులకి వద్దకు రావడం, ఆ తర్వాత వాళ్ళపై దాడి చేసి వెంటనే కొండ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టునే అప్పటికే సెర్చింగ్ ఆపరేషన్ ఉన్నటువంటి ఏదైతే అటవీ శాఖ సిబ్బంది అవ్వచ్చు, అలాగే పోలీసులు పూర్తిగా కూడా
దాన్ని వెంబడించి ఆచూకీ లభిస్తుందని పూర్తిగా కూడా దాని వెనకే వెళ్ళినప్పటికీ అప్పటికే కొండ ప్రాంతానికి ఎక్కి అది మిస్ అయిన పరిస్థితుల్లో తాజాగా నిన్న అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత అదే శునకం మళ్ళీ ఇంటి వద్ద ప్రాంతానికి రాగానే ఏదైతే అప్పటికే మాటి వేసి ఉన్నటువంటి మున్సిపల్ ఈ డాగ్ క్యాచర్ కి సంబంధించి బృందం ఏదైతే ఉందో వాళ్ళు అనూహ్యంగా దాన్ని బంధించారు. అయితే దాన్ని బంధించిన తర్వాత అది కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ పూర్తిగా కూడా కనపడే వాళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఒక కేజీలో బంధించారు. అయితే దానికి ఈ రోజు పూర్తిగా కూడా GPS ట్రాకర్ అమర్చి ఒకవైపు గొలుసుతో బంధించి ఏదైతే పోలీసు సిబ్బందితో పాటు ఉన్నటువంటి క్లూస్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ ని కూడా జోడించి దాన్ని ఫ్రీగా వదిలేసి పూర్తిగా కూడా ఒకవైపు ట్రాకర్ అమర్చిన నేపథ్యంలో అది వెళ్ళిన ప్రాంతాల్లో చిన్నారి ఆచూకీ లభ్యం అవుతుందని ఖచ్చితంగా ఏదైతే ఆలోచించినటువంటి పోలీసు బృందం అవచ్చు అటవీ శాఖ సిబ్బంది కూడా దాన్ని గొలుసుతో బంధించి కూడా ఏదైతే డాగ్ స్కీమ్ తో పాటు కూడా వదిలేసిన పరిస్థితుల్లో పూర్తిగా కూడా అది వెళ్ళి ఏదైతే గతంలో అది ఎక్కడెక్కడ సంచరించింది గడిచిన 5 రోజుల్లో పాటు అది ఏ ప్రాంతాల్లో తిరిగింది అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తూ నిశ్చితంగా ఒకవైపు డ్రోన్ తో కూడా పరిశీలన చేస్తూ కూడా చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే కుటుంబ నేపథ్యం ప్రారంగానే ఏదైతే మిస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు వయసు కలిగి 1 నెల అయ్యి 3వ సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత ఈ చిన్నారి అనూహ్యంగా మిస్ అయిన సందర్భంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు ఈ కేసుని దర్యాప్తులో భాగంగా కూడా సుమారుగా గ్రామస్తులతో కలిపి 500 మంది సిబ్బందితో గడిచిన 5 రోజులుగా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరకని నేపథ్యంలో పూర్తిగా కూడా కుటుంబంలో ఎటువంటి ఏమైనా కలహాలు ఉన్నాయా, పాత కక్షల నేపథ్యంలో చిన్నారిని మిస్ చేశారా, ఇదే అదనగా చూసి ఏదైతే చిన్నారి మిస్ అయిన తర్వాత అప్పటికే మాట వేసి ఉన్నటువంటి ఎవరైనా అగంతకులు దోచుకుపోయారా అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే భవానీ అలాగే గణేష్ దంపతులకి ఏకైక ప్రస్తుతం పెద్ద కుమార్తెగా ఉన్నటువంటి శంకర జ్ఞానేశ్వరి ఇంకొక 6 నెలలుగా ఉన్నటువంటి ఒక కుమార్తె ఉన్న నేపథ్యంలో గతంలో ఒక కారుకు సంబంధించి అమ్మక విషయంలో ఒక వివాదం జరిగింది. ఆ వివాదానికి సంబంధించి అప్పట్లో ఈ గణేష్ ఏదైతే పిల్ల తండ్రి ఎవరైతే చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రి ఉన్నాడో గణేష్ అందులో పూర్తిగా కూడా తమకు అన్యాయం చేశారని కొంత కౌపద్రిక్తులైనటువంటి వాళ్ళే అపహరించి ఉంటారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఎందుకంటే గడిచిన 5 రోజుల నుంచి కూడా ఈ మిస్సింగ్ కి సంబంధించి ఎవరు దీనిలో పాత్రదారులు ఉన్నారన్న కోణంలో అన్వేషిస్తున్న భాగంగా గతంలో కారు అమ్మకం విషయంలో ఒక గొడవ అయితే జరిగింది. వాళ్ళు ఇందులో ఎవరైనా పాత్రదారులు ఉన్నారన్న కోణంలో పరిశీలిస్తే వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు మిస్ చేశారా లేదంటే ఈ అటవీ ప్రాంతం కూడా ఏదైతే ప్రస్తుతం 22 సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్రాంతంలో ఈ దొండవాక పంచాయతీలో సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటల సాగు కోసం ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ పూర్తిగా కూడా ఎటువంటి ఎవరితోనే వివాదాలు లేవు. పూర్తిగా కూడా 40 ఎకరాలకు సంబంధించి పామాయిల్ తోటలో వాళ్ళు సాగు చేయడానికి వీళ్ళు నియమింపబడ్డారు. 22 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నారు. అయితే పూర్తి స్థాయి అయితే ఈ చిన్నారి ఆచూకీ సంబంధించి ఏదైతే ఒకవైపు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ కోణాలు బయటపడడంతో ఈ రోజు ఏదైతే పెంపుడు కుక్కకు సంబంధించి ట్రాకర్ ను కూడా అమర్చిన నేపథ్యంలో అది కొండ ప్రాంతానికి వెళ్ళింది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ రెస్క్యూ బృందం అంతా కూడా తిరిగిన నేపథ్యంలో చీకటి వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు నిన్నటి రోజు నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి సంబంధించి వెతుకులాట అన్నది కొంత విరామం ఇచ్చారు. అయితే గడిచిన 5 రోజుల నుంచి కూడా ఈ చిన్నారి ఆచూకీ గాలించుతున్న పరిస్థితుల్లో ఏదైతే 2 సంవత్సరాల పాప అయి ఉండి పూర్తి స్థాయిలో వెతుకులాట అన్నది కొంత కష్టతరం అయినప్పటికీ కూడా చిన్నారి ఆచూకీ కోసం అయితే గాలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపటికి దీనికి ఒక ఈ కథకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనపడుతోంది. రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.